వెల్కమ్ టు PM7 పాలిటిక్స్. దేశంలోని అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తింపు పొందారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ అక్షరాల 931,83,70,656 కోట్ల రూపాయలు. ఈ స్థాయిలో ఆస్తిపాస్తులు ఉన్న ముఖ్యమంత్రి దేశంలోనే మరొకరు లేరు. అతి తక్కువ ఆస్తులు ఉన్న ముఖ్యమంత్రిగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిలిచారు. ముఖ్యమంత్రులకు చెందిన ఆస్తుల జాబితాను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తాజాగా విడుదల చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల ఆస్తుల వివరాలతో కూడిన నివేదిక ఇప్పుడు ఇది. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అంటే 2023-24 సంబంధించిన ఆదాయ వివరాలు ఇవి. దీని ప్రకారం జాతీయ సగటు ఆదాయం 1,85,854 రూపాయలు ఉండగా ముఖ్యమంత్రుల స్వీయ సగటు ఆదాయం 13,64,310 రూపాయలుగా ఉంటుంది. అంటే NNIతో పోల్చుకుంటే 7.3% ముఖ్యమంత్రుల ఆదాయం అధికం అన్నమాట. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల సగటు ఆస్తుల విలువ 52.59 కోట్ల రూపాయలు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల మొత్తం స్థిర చరాస్తుల విలువ సగటు మొత్తం 1,630 కోట్ల రూపాయలుగా తేలింది. ADR నివేదిక ప్రకారం అత్యధిక అసెట్స్ ఉన్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు తొలి స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న ఆస్తుల విలువ 931 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 121,41,41,690 రూపాయలు కాగా చరాస్తుల విలువ 810,42,29,047 రూపాయలుగా AGR నివేదిక నిర్ధారించింది. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండు 2వ స్థానంలో నిలిచారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 332 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 167,45,78,832 రూపాయలు కాగా చరాస్తుల విలువ 165,10,74,321 రూపాయలు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ జాబితాలో 3వ స్థానంలో ఉన్నారు. ఆయనకు ఉన్న మొత్తం ఆస్తుల విలువ 51 కోట్ల రూపాయలు. ఇందులో స్థిరాస్తుల విలువ 30,61,56,918 రూపాయలు కాగా చరాస్తుల విలువ 21,32,31,992 రూపాయలుగా తేలింది. తక్కువ ఆస్తులు ఉన్న ముగ్గురు ముఖ్యమంత్రుల్లో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అగ్రస్థానంలో నిలిచారు. ఆమెకు ఎలాంటి స్థిరాస్తులు లేవు. 15,38,029 రూపాయల మేర చరాస్తులు మాత్రమే ఉన్నాయి. 2వ స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, 3వ స్థానంలో కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ ఉన్నారు. ఒమర్ అబ్దుల్లా మొత్తం ఆస్తుల విలువ 55 లక్షల రూపాయలు. ఇందులో చరాస్తులు ఏమీ లేవు. 55,24,430 రూపాయల మేర చరాస్తులు మాత్రమే ఉన్నాయి. ఇక పినరై విజయన్ పరిస్థితి దాదాపుగా ఇంతే. ఆయన మొత్తం ఆస్తుల విలువ 1 కోటి రూపాయలు మాత్రమే. ఇందులో స్థిరాస్తులు 86,95,000 కాగా చరాస్తులు 31,80,766 రూపాయలు. ఇలా భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరిలో ఏపీ సీఎం చంద్రబాబు అత్యంత ధనిక సీఎంగా గుర్తింపు పొందారు.